అరే మా అన్నయ్యకి సంబంధం వచ్చిన అమ్మాయి ఫొటోస్ పంపించినట్టున్నారు కదా. అమ్మాయి మాత్రం బాగానే ఉన్నది. మా అన్నయ్యకుని అమ్మాయికి బాగానే సెట్ అవుతుంది. ఎందుకైనా మంచిగా ఒకసారి అమ్మకు చూపిద్దాం. అమ్మా ఏంది బిడ్డ? అన్నయ్యకి సంబంధం మాట్లాడినాం కదనే, అమ్మాయి ఫొటోస్ పంపించారు, ఇక చూడు. అమ్మాయి మంచిగానే ఉన్నది బిడ్డ. మా నాన్నకుని అమ్మాయికి మంచిగానే ఈడవుతుంది. అవునే అమ్మా, కానీ ఈమె ఈ డ్రెస్ల కన్నా ఆ సారీలనే బాగుంది కదా. అవునే బిడ్డ, రెండిట్లలో బాగానే ఉన్నది. వచ్చినాక నాన్నకు చూపెడదాం. సరే అమ్మా, నేను కూడా ఈ ఫొటోస్ మా ఆయనకు పంపిస్తా. అట్లనే అక్క కూడా పంపు బిడ్డ, అక్క కూడా చూస్తుంది. లేదే అమ్మా, ఆల్రెడీ అన్న అప్పుడే పంపిస్తా అన్నాడు అక్కకి. అగో అక్కకు ఫోన్ చేస్తా అన్నట్టున్నాడు అక్కడ. బాగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కదా. సరే చెల్లెకని చేద్దాం. హలో అన్నయ్య. చెల్లె బాగున్నావా అనే? మేమందరం బాగున్నాం అన్నయ్య, మీరు బాగున్నారా? మేము బాగున్నాను చెల్లె. సరే కానీ బాగా ఫోన్ చేస్తే బాగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంట్లో లేడా అనే? బావ లేడన్నా ఇంట్లో, వరంగల్ ఏదో జాబ్ ఉందట, చూసుకొని వస్తాను వెళ్ళిండు. ఎంత మంచి వార్త చెప్పినవే, సంతోషమే. సరే కానీ బావ అయితే మంచిగా ఉంటాను కదా ఇప్పుడు నీతోటి? ఇప్పుడు మంచిగా ఉంటున్నావు అన్న. బావ మొత్తం మారిపోయిండు, తాగడం కూడా బంద్ చేసిండు. ఇప్పుడు జాబ్ చూసుకుందామని వెళ్ళిండు. సరే చెల్లె, నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూసిళ్ళే. ఆ అమ్మాయి ఫోటోలు బాగా పంపించిన, బాగా ఫోన్ చేస్తే బాగా ఫోన్ లిఫ్ట్ చేయలేదే. సరే అన్న, ఆ ఫొటోస్ నాకు పంపించు, నేను చూస్తా. బావ వచ్చినాక కూడా చూపిస్తా. సరే చెల్లి, నీకు కూడా ఫోటోలు పంపిస్తున్నా. బాగా వచ్చినాక బావతో ఒకసారి మాట్లాడు మరి. సరే అన్నయ్య, కంగ్రాట్స్. దేవుని దయ వల్ల నీకు ఈ సంబంధం ఖాయం కావాలరా. థ్యాంక్ యూ చెల్లి. ఈ ఆదివారం వాళ్ళు వస్తా అంటుళ్ళు. నువ్వు బాగా వచ్చాను అనుకొని మాట ముచ్చట మాట్లాడుకుందాం. సరే అన్న. అగో మాటల్లోనే ఆయన వస్తున్నాడు, ఆయనకి ఫోటోస్ చూపించి మాట్లాడి ఫోన్ చేస్తాం. సరే చెల్లి, మరి బావ ఏ విషయం గురించి ఫోన్ చేసినా అనుకోగల, నువ్వు ఈ విషయం గురించి ఫోన్ చేసినా అని చెప్పు. ఆయనే బండి మీద వచ్చింది కదా అన్న, అందుకే చూసుకున్నట్టున్నాడు. నేను మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే చెల్లె. ఏమండి, ఏమైంది? జాబ్ గురించి వెళ్ళారు కదా, కన్ఫర్మ్ అయిందా? వాళ్ళతో అయితే మాట్లాడింది, ఒక 4-5 రోజులల్లో కన్ఫర్మ్ చేస్తా అన్నారు. అవునా అండి, మీకు అన్నయ్య చాలాసార్లు ఫోన్ చేసిళ్ళట, చూసుకోలేదా? చూసుకోలేదే, బండి మీద వస్తాను కదా, సో అందుకే మరి చూడలే. ఫోన్ జేబుల్లో ఉన్నది. ఎందుకు ఫోన్ చేసిండట? అన్నయ్యకి ఒక సంబంధం వచ్చిందట అండి, దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేసిళ్ళు. మీ వాట్సాప్కి ఫొటోస్ను డీటెయిల్స్ పంపించిల్లట, చూడండి. అవునానే? అమ్మాయి మంచిగా ఉన్నది కదనే. వరంగల్ ఉన్నట కదా, మంచి సంబంధమే. సరేనండి, మంచి సంబంధమేనట. ఈ ఆదివారం వాళ్ళు మాట్లాడడానికి వస్తున్నారట, మనల్ని కూడా రమ్మన్నారు. ఆదివారం కదా, ఇంకా 4 టైం ఉన్నాయి కదా, అప్పటి వరకు చూద్దాంలే. సరే అండి. నిన్నట్టు మీరు అట్లా తగ్గుతున్నారేంటి, ఏమైంది మీకు? ఏం లేదే, సడన్గా వెదర్ చేంజ్ అయ్యేది కదా, కొంచెం సర్దికి ఇట్లా అయ్యి అట్లా తగ్గొస్తుంది. డాక్టర్ చూపించుకుంటే కొంచెం టానిక్ టాబ్లెట్ ఇచ్చిన బండ్లు ఉన్నాయి, నేను అవి వేసుకుంటే తగ్గుతుందిలే. సరే అండి, మరి టీ తాగుతారా? పెట్టుకురావాలా? సరేనే, కొన్ని నీళ్ళు ఇచ్చి చాయ్ పెట్టుకురా. అయ్యో, మళ్ళీ నోట్లకి బ్లడ్ వస్తాను కదా, చూస్తే వాళ్ళు టెన్షన్ పడతారు.